నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో 46.25% బీసీ జనాభా కులగణన సర్వేను వెల్లడించిన మంత్రులు ఈ నెల 4న అసెంబ్లీలో ప్రవేశపెడతామన్న ఉత్తమ్ కేంద్ర బడ్జెట్ పై హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన తెలంగాణకు మొండి చేయి చూపారని విమర్శ కిషన్ రెడ్డి సంజయ్ రాజీనామాకు డిమాండ్ బడ్జెట్ పై చర్చకు రావాలని ఎంపీ లక్ష్మణ్ సవాల్ తెలంగాణకు ఎంత ఇచ్చారో లెక్క చెబుతామని వెల్లడి బీఆర్ఎస్ కాంగ్రెస్ల తీరుపై విమర్శలు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు ఈ నెల 6న న్యాయమూర్తుల కమిటీ పర్యటన విద్యుత్ శాఖ భవనం పరిశీలన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో పర్యటన డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని సూచన వసంత పంచమి వేళ మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు భద్రత కట్టుదిట్టం చేసిన యూపీ సర్కార్ ప్రత్యేక అధికారుల నియామకం కెనడా మెక్సికో చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు ప్రతీకార చర్యలకు దిగిన పొరుగు దేశాలు డబ్ల్యూటీఓలో సవాల్ చేస్తామన్న డ్రాగన్ తెలంగాణలో కులగణన లెక్క తేలింది ముస్లిం మైనారిటీలను మినహాయించి 46.25% బీసీలు ఉన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది మొత్తం 96.90% జనాభా సర్వేలో పాల్గొన్నట్లు మంత్రులు తెలిపారు సర్వే నివేదికను ఈ నెల 4న మంత్రివర్గం ఆమోదించాక అదే రోజు శాసనసభలో ప్రవేశపెట్టి చర్చిస్తామని వెల్లడించారు సామాజిక న్యాయ సాధనలో ఇదో చారిత్రక ముందడుగు అని మంత్రులు స్పష్టం చేశారు జనాభా ప్రాతిపదికన ప్రయోజనాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుల గణన సర్వే నివేదిక మంత్రివర్గ ఉపసంఘానికి అందింది తెలంగాణ ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నివేదికను అందజేశారు తర్వాత కులగణన వివరాలను మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులు పొన్నం ప్రభాకర్ సీతక్క దామోదర రాజనరసింహ వెల్లడించారు తెలంగాణలో 1,03,889 ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లు 56 రోజుల పాటు 3.54 కోట్ల మందిని సర్వే చేసి నివేదికను రూపొందించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు 96.9% కుటుంబాలను సర్వే చేసినట్టు తెలిపిన మంత్రి 3.1% మంది వివిధ కారణాలతో సర్వేలో పాల్గొనలేదని వెల్లడించారు తెలంగాణలో కుటుంబాల సంఖ్య 1,15,71,457 కాగా 1,12,15,134 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నట్లు తెలిపారు తెలంగాణలో 17.43%తో 61,84,390 మంది ఎస్సీలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది 10.45%తో 37,05,929 మంది ఎస్టీలు ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు అత్యధికంగా 1,64,09,179 మంది బీసీలు ఉన్నట్లు కుల గణన సర్వే తెలిపింది బీసీలు 46.25% ఉన్నట్లు పేర్కొంది ముస్లిం మైనారిటీ బీసీల జనాభా 10.08%తో 35,76,588 మంది ఉన్నట్లు తేల్చింది ముస్లిం బీసీలను కలుపుకుంటే మొత్తం బీసీల జనాభా 56.33% ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు ముస్లిం మైనారిటీల్లోని ఓసీలు 2.48%తో 8,80,424 మందితో ఉన్నట్లు తేలింది ఓసీల జనాభా 13.31%గా ఉంది ముస్లిం ఓసీలను కలిపితే ఓసీల జనాభా 15.79% ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్ ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు నిర్ణయం నుంచి నివేదిక వరకు ఒక సంవత్సరంలో పూర్తి చేసి మరి 4 ఫిబ్రవరి 2025కి క్యాబినెట్లో మేము ఇది మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు దేశానికి దిక్సూచిగా మార్గదర్శిగా నిలిచేలా బృహత్తర కార్యక్రమం చేపట్టామని అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేసేందుకు నివేదిక ఉపకరిస్తుందని స్పష్టం చేశారు ఎవరైతే బలహీన వర్గాలు ఎక్కడెక్కడ ఎంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక విద్యా ఉపాధి అవకాశాల్లో
ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా ఒక బుక్ ఒక డాటా ఉంది. అలా డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ ప్రేరేపణ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదిక తీసుకొని కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం దొరికింది. తెలంగాణ యావత్ బలహీన వర్గాల ప్రజలు, సంఘాలు, మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం పలుసార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆక్షేపించారు. బడ్జెట్లో రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిందంటూ హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జ్లతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు ఏటా అన్యాయం జరుగుతోందని మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీకి స్వార్థం తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టదని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రజలంతా ఖండించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఆలోచించాలి. 7 లక్షల కోట్ల అప్పులో ఉండి కూడా మరి అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెత్తుల్లాగా నడిపిస్తుంటే మరి ఇక్కడ నుంచి మనం వాళ్ళు ఇచ్చిన అక్షింతలు, అయోధ్య నుంచి అక్షింతలు వచ్చినాయి అని చెప్తే అక్షింతలకు ఓట్లేసి 8 మంది ఎంపీలను చేస్తే అభివృద్ధికి ఇచ్చింది ఏంటి? సున్నా, గుండు సున్నా. తెలంగాణ రాష్ట్రం దేశ అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్న రాష్ట్రం. చేయూతను ఇవ్వాల్సింది పోయి ఇలా మొండి చేసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ విరోధం చూపడం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు పక్కన పెట్టి మోడీ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు మొక్క చాటేస్తున్నారు హరీష్ రావు, కేసీఆర్? ఈ లోపాయికార ఒప్పందాన్ని పక్కన పెట్టి మాతో రండి, రాజధానిపై దండయాత్రకు పోదాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీని విమర్శిస్తున్నారని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చిందని మాట్లాడుతున్న వాళ్లు చర్చకు రావాలని సవాల్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన వివిధ పథకాల ద్వారా తెలంగాణకు కేంద్రం సాయం అందించిందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చర్చకు వస్తే తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకువచ్చామో ఆనా పైసాతో సహా లెక్కలు చెబుతామని లక్ష్మణ్ అన్నారు. కొన్ని పార్టీలు తెలంగాణకు ఏమిచ్చింది, తెలంగాణ ఊసు లేదు అనేటువంటి విమర్శలు అయితే చేస్తున్నారో నేను వాళ్ళని ఛాలెంజ్ చేయదలుచుకున్నాను. ఈ ఎన్డీఏ పాలనలో ఎన్నైతే మేము నిధులు తెలంగాణ కల్పించాము, మేము ఎంత ఇచ్చామో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కటి కూడా ఎక్కువగా ఇచ్చినట్టయితే కూడా దేనికైనా సిద్ధమని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. కాబట్టి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 2 పార్టీలు ఇవాళ ఒకరేమో ధర్నాలు చేస్తామని, ఇంకొకరేమో ప్రజల్లోకి వెళ్ళి మేము ప్రచారం చేస్తామని ఎదురుదాడి చేసే కుట్రను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. హైడ్రా లాంటివి పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాలరెడ్డి కుటుంబాన్ని హరీష్ రావు పరామర్శించారు. బిల్డర్ది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యని అన్నారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేవారు వెనక్కి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థిరాస్తి రంగం విషయంలో హైదరాబాద్ స్వర్గధామంగా ఉందని హరీష్ రావు వివరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య. వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది పాపం, ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్లి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు, నీకు అప్పు ఇవ్వమన్నారట. ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది. కానీ ఏమైపోయింది ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం? ఇంకా మిగతా ప్రాణాలు పోకముందైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరితగతిన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ చెప్పారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6వ తేదీన హైకోర్టు జడ్జిల బృందం కర్నూలుకు రానున్నట్లు తెలిపారు. కర్నూలు దిన్నెదేవరపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు చెందిన భవనాన్ని బృందం పరిశీలిస్తుందని మంత్రి ఫరూక్ వెల్లడించారు. ఈశ్వర్ గారు లెటర్ రాశారు. 6వ తేదీ టీం వస్తుంది. మీరు అక్కడ సదుపాయాలన్నీ మాకు ఏమున్నాయో కలెక్టర్, జడ్జిలు 15 మంది జడ్జిలు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, అదేవిధంగా హైకోర్టు బెంచ్కి ఒక బిల్డింగ్, అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయండి అని సెలెక్ట్ చేసి పెట్టండి అన్నారు. ఆ కమిటీ వస్తుంది. దాన్ని కలెక్టర్ గారు అన్ని చేసి రిపోర్ట్ పంపించినారు. రిపోర్ట్ పంపించిన తర్వాత దిన్నెపాటు చెప్పిన చెప్తే కదా, దిన్నెదేవరపాడు దగ్గర ఏపీ ఈఆర్సీది ఒక బిల్డింగ్ ఉంది. అది బాగుంటుందేమో అనుకున్నాడు ఆయన.
బట్ కమిటీ విల్ డిసైడ్. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల ఎన్నో ఏళ్ల కలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉందన్న ఆయన మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించే పద్దుగా అభివర్ణించారు. ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించారని, దీని ఫలితాలు ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాలకు అందుతాయన్నారు. ఏపీ అభివృద్ధికి 7 నెలలుగా కేంద్రం నిధులను కేటాయిస్తోందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మెజారిటీ ఇచ్చినప్పటికీ కేంద్రం నుంచి ఎందుకు నిధులు తేలేకపోయారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ముఖ్యంగా మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక 120 కొత్త డెస్టినేషన్లు మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో ఈ సివిల్ ఏవియేషన్లో దాన్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు. సుమారు 10% పైన గ్రోత్ రేట్తో సివిల్ ఏవియేషన్ లాస్ట్ 10 ఇయర్స్లో చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఇంకో 10 సంవత్సరాలకు భవిష్యత్తు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. దాని తాలూకా లబ్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే దేశం కూడా అందరికీ కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ రూపొందించారన్న విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. బీహార్ కోసం మకానా బోర్డ్, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, వెస్టర్న్ కోసీ కెనాల్ ప్రాజెక్టు, పట్నా ఐఐటి విస్తరణ వంటి ఎన్నో నిర్ణయాలు ఈసారి బడ్జెట్లో పొందుపరిచారు. అయితే ఇది బీహార్ బడ్జెట్ అన్న విపక్షాల విమర్శలను ఆమె ఖండించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి కొత్త పద్దు వివరాలను వెల్లడించారు. బడ్జెట్లో మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించే పన్ను మినహాయింపు ఆలోచనల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని సీతారామన్ తెలిపారు. తమది ప్రజల కోసం, ప్రజల చేత తీసుకొచ్చిన బడ్జెట్ అని వివరించారు. భారత్ ఎంత దిగుమతి సుంకం విధిస్తుందో తాము భారత్ వస్తువులపై అంతే సుంకం విధిస్తామన్న ట్రంప్ హెచ్చరిక వల్ల కస్టమ్స్ డ్యూటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. తాము భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. భారత్ను తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అధిక జనసాంద్రత, గొప్ప చరిత్రాత్మక ప్రదేశాలు ఉన్న బీహార్కు మంచి విమానాశ్రయం పొందే అర్హత లేదా అని సీతారామన్ ప్రశ్నించారు. Every state gets its share of all the central schemes, gets their due grants in aid which are decided by the Finance Commission. Every state gets a part of the due for the expressways, the freight corridors, the railways, the airports, and some big ticket seaports which are also getting built. Each year I don't announce them, but they are funded by us for over several years. Are never completed within 1 year. Sure. So those monies get stopped the next year when I don't name them? No. ఢిల్లీలో ఈసారి బీజేపీదే అధికారమని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఫిబ్రవరి 8న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలు 2500 అందుకుంటారని చెప్పారు. ఆర్కేపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ ఆపు ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఢిల్లీలో ఏ ఒక్క గుడిసెను తొలగించబోమని, సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలోనూ ఆపు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న ప్రధాని ప్రజలను దోచుకున్న వారు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఎప్పుడు కూడా 12 లక్షల ఆదాయం సంపాదించే వారికి భారీ ఊరట లభించలేదంటూ బడ్జెట్లో పన్ను మినహాయింపు అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. बसंत पंचमी के साथ ही मौसम बदलना शुरू हो जाता है. 3 दिन बाद 5 फरवरी को दिल्ली में विकास का नया बसंत आने वाला है. इस बार दिल्ली में भाजपा सरकार बनने जा रही है. आजकल हम देख रहे हैं कैसे दिल्ली में वोटिंग से पहले ही झाड़ू के तिनके बिखर रहे हैं. आपदा के लीडर्स उसे छोड़कर जा रहे हैं. ये जान चुके हैं कि ग्राउंड पर जनता आपदा से कितना नाराज है, कितनी नफरत करती है. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం దిశగా సాగుతుంటే బీజేపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ అన్నారు. ఓటమి భయంతో కమలం పార్టీ ఢిల్లీలో గూండాయిజం చేస్తోందని ఆరోపించారు. ప్రజలపై దాడులు చేస్తున్న బీజేపీ శ్రేణులపై చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీలో ఈ విధమైన ఎన్నికలను ప్రజలు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదన్నారు. బీజేపీ గూండాయిజానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గూండాయిజాన్ని దేశం దృష్టికి తెచ్చేందుకు ప్రత్యేక హ్యాష్ట్యాగ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ లేదా అధికార యంత్రాంగం దాడులు చేసినా, వేధింపులకు గురిచేసినా ఈ హ్యాష్ట్యాగ్ ద్వారా సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. नजर में कोई घटना आपके साथ नहीं हुई, लेकिन आपको कहीं पता चला ऐसा हुआ, तो भी आप उस घटना को इस अमित शाह की गुंडागर्दी इस हैशटैग को इस्तेमाल करके आप रिपोर्ट कीजिए. चाहे पुलिस की तरफ से कोई गलत आपके साथ व्यवहार हुआ हो, चाहे प्रशासन की ओर, चाहे बीजेपी की ओर से आपको प्रताड़ित किया हो, किसी भी तरह की प्रताड़ना, तो आप इस पे हैशटैग करके तुरंत रिपोर्ट कीजिए. पूरा देश इस हैशटैग के तहत देखेगा कि अमित शाह जी ने किस तरह से गुंडागर्दी मचा रखी है दिल्ली के लोगों पे. वो डराना चाहते हैं, वो धमकाना चाहते हैं. मैं अमित शाह जी को पूरी विनम्रता के साथ कहना चाहता हूं, हम डरने वाले लोग नहीं हैं. आप अपने चुनाव किस मुद्दे पे लड़ रहे हैं, उन मुद्दों की बात कीजिए. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశ రాజధాని అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున తెలుగు వాళ్లు ఉన్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగుతుందని చెప్పారు. సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని మోదీని సీఎం కొనియాడారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండి ఉంటే వాషింగ్టన్, న్యూయార్క్లను తలదన్నేదని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు నేనే 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ తయారు కావాలి. ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజన్. ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. అందులో ప్రత్యేకంగా మా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు చెల్లెళ్ళు ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళాలి. బీజేపీ గెలుపు దేశ చరిత్రకి ఒక మలుపని చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 56వ అవతరణ దినోత్సవంలో అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఏర్పడి 56 సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని మంత్రి అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు సూచనలతో జిల్లాలో పలు ప్రాజెక్టులు చేపట్టి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తామని వెల్లడించారు. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పోర్టు తీసుకురావడం జరిగితే బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం, నిన్ననే గిద్దలూరు ప్రాంతంలో లిడ్ క్యాప్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. రెన్యూవల్ ఎనర్జీ కింద కనిగిరి ప్రాంతంలోను, అదేవిధంగా దొనకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధతో మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించడంతో దృష్టి పెట్టడం జరిగింది. అభం శుభం తెలియని ఒక బాలుడిని తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి దారుణంగా హింసించాడు. విచక్షణ మరచి దాష్టీకం ప్రదర్శించడంతో ఆ బాలుడు వెలవెల్లాడాడు. ఏలూరు జిల్లా తాటిచెర్లకు చెందిన శశి అనే మహిళ భర్త గణేష్తో విభేదాల కారణంగా విడిగా ఉంటోంది. వీరికి కుమారుడు ఉదయ్ రాహుల్, కుమార్తె రేణుకా సంతానం. జంగారెడ్డిగూడానికి చెందిన పవన్ అనే వ్యక్తితో ఏడాది కాలంగా శశి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో పవన్ రోజు చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, శనివారం రాత్రి ఫోన్ ఛార్జర్ కేబుల్తో కొట్టాడని బాలుడు స్థానికులకు చెప్పాడు. గాయాలను గుర్తించిన స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు నిర్ఘాంతపోయారు. ఉదయ్ చెల్లి రేణుకను సైతం స్థానికులు ఆసుపత్రికి తీసుకురాగా చిన్నారి శరీరం పైన కాలిన ఘాట్లు, వాతలను వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన ఏలూరు జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ చేసి చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు చిన్నారుల పరిస్థితిని తనకు తెలియజేయాలని ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు పవన్ కోసం గాలిస్తున్నారు. కొట్టాడు, కొట్టేశాడు. అమ్మందా వద్దు పక్కనే నలుగురు చెల్లి నేను డాడీ కొడతాడు. చాలా రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిరకలు కారం రాస్తారు. ఎవరు రాస్తారు? మా అమ్మ, మా డాడీ.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నాటి సీఎం కేసీఆర్ అనేక అవాస్తవాలు ప్రచారం చేసి అందరినీ నమ్మించారని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీనియర్ జర్నలిస్ట్ రేమిళ్ల అవధాని రాసిన పుస్తకాన్ని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కోదండరాం ఆవిష్కరించారు. నీరు పల్లానికే ప్రవహిస్తుందని తెలిసిందే కానీ రాజకీయంగా కూడా ప్రవహిస్తుందని కాళేశ్వరం ప్రాజెక్టు నిరూపించిందని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పుస్తకంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన జీవోలు, ప్రభుత్వం చెప్పినది ఏమిటి, చేసింది ఏమిటి అనే అంశాలను చేర్చారని కోదండరాం పేర్కొన్నారు. కాళేశ్వరం కంటే తుమ్మిడిహెట్టే మేలని ఇంజనీర్స్ బృందం సిఫార్సు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. సరైన పరిశోధన చేయకుండానే డ్యాం నిర్మించారని కోదండరాం ఆరోపించారు. చెప్పినట్లుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% దిగుమతి సుంకం విధించే ఆదేశాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా, మెక్సికో, చైనా దేశాలు సిద్ధమయ్యాయి. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇందులో భాగంగా 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ట్రూడో తెలిపారు. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయని తెలిపారు. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా పేర్కొంది. ఫెంటనిల్ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుందనే కారణంతో అమెరికా టారిఫ్ విధించడాన్ని బీజింగ్ ఖండించింది. వీటిని ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. మెక్సికో సైతం కెనడా బాటలోనే నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షోయిన్బామ్ పేర్కొన్నారు. టారిఫ్లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని, మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామన్నారు. వసంత పంచమిని పురస్కరించుకొని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. భక్తుల రాక పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ సర్కార్ భద్రతను కట్టుదిట్టం చేసింది. చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్ లో అనుభవం ఉన్న ఆశిష్ గోయల్, భానుచంద్ర గోస్వామి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదనపు డీజీపీ భానుభాస్కర్ సైతం కుంభనగర్లోనే మకాం వేసి భద్రతను పరిశీలిస్తున్నారు. అఖాడాల శోభాయాత్రను ఘనంగా నిర్వహించాలని, అందుకు సన్నాహాలు సకాలంలో పూర్తి చేయాలని సీఎం వారిని ఆదేశించారు. మరోవైపు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 1 వరకు కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 33 కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటల వరకే త్రివేణి సంగమంలో 42 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు పేర్కొంది.